స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఉన్నామండి. అండ్ స్కూల్లో మనతో పాటు టీచర్ గారు కూడా ఉన్నారు. టీచర్ గారు మీ పేరు చెప్తారా? మీనా గారు. ఒక వండర్ఫుల్ లొకేషన్ అండి. నిజంగా చెట్టు కింద చల్లగా చాలా బాగుంది ఈ లొకేషన్లో. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నించోవడం. చల్లటి గాలి కూడా వస్తుంది. సో ఇంత మంచి లొకేషన్లో ఎంతో మంచి వంటకాలు మనకి నేర్పించి చూపించబోతున్నారు. సో ఆ వంటకాల పేర్లు ఏంటో తెలుసుకుందాం. మీరు ఈరోజు చేయబోయే వంటకం పేరేంటి? పాలకూర చట్నీ. పాలకూర చట్నీ. ఇంతవరకు పాలకూర ఫ్రై, కర్రీ, సో ఇవి ఇలాంటివి విన్నానండి. పాలకూర చట్నీ ఫస్ట్ టైం. సో న్యూట్రిషియస్. ఎంతైనా టీచర్స్ కదండి, పిల్లల హెల్త్ గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలు: పాలకూర, ఆవపిండి, మినప్పప్పు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, కొత్తిమీర. సో ఈ పాలకూర చట్నీ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మరి దీని తయారీ విధానం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలకూర ఉడకపెట్టడానికి పెట్టాలి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో పాలకూర ఇలానే వేసేసేయాలి. పాలకూర నుంచి వచ్చిన వాటర్ తోనే బాయిల్ అవుతుంది అనమాట. సో స్పెషల్ గా వాటర్ యాడ్ చేయ అవసరం లేదు, అది వచ్చిన వాటర్ తోనే అది బాయిల్ అయిపోతుంది. ఓకే, సో వేద్దాం. మాక్సిమం ఎన్ని కట్టలు తీసుకున్నారండి పాలకూర? ఇవి 3 కట్టలు. 3 కట్టలు. ఓకే. పెద్దవి అయితే, చిన్నవి అయితే 5 కట్టలు. ఓకే. సో మరి వంటకం ఎక్కడ నేర్చుకున్నారండి? మా మదర్ దగ్గర. మదర్ దగ్గర నేర్చుకున్నారు. సో మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? సిటీలో. ఓకే, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారనమాట. ఓకే. సో మరి మీరు మరాఠీ కదా, మీ మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ. మరి ఇక్కడ తెలుగు వాతావరణం, తెలుగు నేటివిటీ ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి మీరు? 40 years. 40 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఆహా, ఓకే ఓకే, ఫైన్. సో మరి ఇంకేంటి, మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు టీచర్గా? నా ఎక్స్పీరియన్స్ 12 years ఎక్స్పీరియన్స్. ఓకే. ఇక్కడేమో 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే, 12 years ఎక్స్పీరియన్స్ అనమాట. హిందీ టీచరా? ఫస్ట్ స్టాండర్డ్, మదర్ టీచర్. ఓకే ఓకే, ఫస్ట్ స్టాండర్డ్. కొన్ని వాటర్ మనం ఓకే, తొందరగా అవ్వడానికి. మరి మీరు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ప్యానల్ ప్రొడ్యూసర్. ఓకే. మరి ఇంట్లో ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారండి మీరు? డిషెస్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఏ విధాలుగా ఇస్తే మా పిల్లలు తింటారు అది ఆలోచిస్తాను ఎక్కువ. సో మెయిన్ గా ఎక్కువ వచ్చేసి ఎవరైనా సరే ఇంట్లో మదర్స్ పిల్లల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తారండి. ఈ కాలం పిల్లలు ఏంటంటే అది తినను ఇది తినను అంటూ ఉంటారు. పైగా వాళ్ళకి జంక్ ఫుడ్ చాలా అలవాటు అయిపోయింది. అవునవును. మన ఇదే న్యాచురల్ ఫుడ్ జంక్ ఫుడ్ గా ప్రిపేర్ చేసి ఎలా ఇవ్వాలా అని అది ఆలోచిస్తాను ఎక్కువ. ఓకే. సో మొత్తానికి ఈ ఫుడ్, మరి ఈ వంటకం మీ ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారా? చాలా చాలా. చపాతీతో తినచ్చు, జొన్న రొట్టెతో తినచ్చు, పూరితో తినచ్చు, ఈవెన్ రైస్ తో కూడా ఇది టేస్టీగా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా తినచ్చు అంటే నాకు ఎందుకో చాలా చాలా ఇష్టపడిపోతుందండి. పాలకూర చట్నీ అంటే ఎలా ఉంటుందా అని. సో మొత్తం ఇంకో ఏం చేద్దాం? ఇంకో ప్యాన్ లో తాలింపు తీసుకొని ఇందులో వేయాలి. ఓకే, దగ్గరకు వచ్చేస్తుంది కదా అది. సో ఇది అవుతున్నప్పుడే ఇంకో ప్యాన్ లో తాలింపుకి రెడీ చేసుకోవాలి. ఓకే. ఓకే, తాలింపుకి సరిపడా ఆయిల్. ఓకే, మరి మీరు ఇంట్లో ఏమైనా టిప్స్ ఫాలో అవుతుంటారా? ఓకే, మరి మా స్పైసీ కిచెన్ చూస్తూ ఉంటారా ఎపిసోడ్స్ ఎప్పుడన్నా? మరి హాలిడేస్లో ఎక్కువ చూస్తాం. అవునులేండి, పాపం మీకు టైం ఎక్కడ ఉంటుంది. సో హాలిడేస్లో చూస్తుండే మరి ఇలానే ప్రయోగాలు చేస్తూ ఉన్నారన్నారు కదా, మరి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసిన వంటకంలో బాగా సక్సెస్ అయ్యి ఇంట్లో బాగా ఇష్టపడిన వంటకం ఏది? సమోసా. సమోసా టేస్టీ. ఓకే, అంటే దానిలో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారా? సమోసాలో యాక్చువల్లీ ఆలు వేస్తారు. అవును, మీద వెజిటేబుల్స్ వేసి కూడా చేశాను. ఓకే.
ఆవాలు జీలకర్ర, సో అది బాయిల్ అవ్వటానికి కొంచెం సరిపడా వాటర్ వేసుకోవాలా. నెక్స్ట్ కరివేపాకు. సో మరి మీరు మీ హస్బెండ్ ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు ఇంట్లో? మీ హస్బెండ్ హాబీస్? తను ఆఫీస్ గురించి మాట్లాడతారు, నిన్న మా స్కూల్ గురించి సరిపోయింది. మీరు ఇద్దరు ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు మీ స్కూల్ గురించి, ఆయన ఆఫీస్ గురించి, సరిపోయిందండి. ఓకే, మరి ఏ ప్రాబ్లం ఎలా ఫేస్ చేసామనేది షేర్ చేసుకుంటాం. ఓకే ఓకే. కొంచెం పసుపు. ఓకే, చిటికెడు పసుపు, ఆవాల పొడి. ఆవాల పొడి. ఓకే, ఈ తాలింపు ఏదో కొద్దిగా వెరైటీగా ఉందండి. ఇదేంటి మీ మహారాష్ట్ర వంటకమా? లేదు, ఇక్కడదే అండి. ఇక్కడదేనా? ఓకే ఓకే. స్పైసీ కిచెన్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.